తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేత. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో 10 రోజులు బంద్. గుబురుగప్పిన నిప్పుల తాడిపత్రి, పల్నాడు. దాడులు ప్రతి దాడులతో హైటెన్షన్. ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్. 81.76% నమోదైనట్లు ఈసీ వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్. కాసేపట్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలతో కేటీఆర్ భేటీ. పల్నాడు జిల్లా బస్సు ప్రమాదంలో 6 మృతి. బాధితులకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స. విజయనగరం జిల్లాలో బస్సును ఢీకొన్న టిప్పర్. 18 మందికి తీవ్ర గాయాలు, 3కి సీరియస్. ములుగు జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా. వెంకటాపురంలో 4 ట్రాక్టర్లు సీజ్. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వానలు. రాజస్థాన్ గనిలో చిక్కుకున్న 14 మంది సేఫ్. క్షేమంగా బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది. గుజరాత్లోని నర్మదా నదిలో 7 గల్లంతు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మళ్లీ హింస. సైన్యం కాల్పుల్లో మరో 3 దుర్మరణం. రెండు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం ధర. 430 రూపాయలు పెరిగి 10 గ్రాముల గోల్డ్ ధర.